అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ హన్వీ వ్లాగ్స్. అందరూ ఎలా ఉన్నారండి? నేనైతే చాలా బాగున్నాను ఫ్రెండ్స్. మీరు కూడా అమ్మవారి దయ వల్ల బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ వీడియోని అయితే స్టార్ట్ చేస్తున్నాను. ఇక ఈరోజు వీడియోలో మీ కష్టాలను వెంటనే అంటే క్షణంలో దూరం చేసి బీజ మంత్రాలతో కూడిన ఒక అమ్మవారి మంత్రం అయితే మీతో ఈరోజు షేర్ చేయబోతున్నానండి. ఈ ఈ మంత్రం అనేది ఉత్తి మంత్రమే కాదండి, బీజాక్షరాలతో కూడిన మంత్రం ఇది. మీరు ఒక్కసారి చెప్పుకొని చూడండి ఫ్రెండ్స్, ఖచ్చితంగా మంచి ఫలితం. అది కూడా కేవలం 3 రోజుల్లోనే మీ కోరికను తీరుతుందన్నమాట. మీరు ఈ మంత్రాన్ని ఏ సమయంలో చెప్పుకోవాలంటే బ్రహ్మ ముహూర్తంలో, ఆ సమయంలో కుదిరిన వారు రాత్రి పడుకునే ముందు ఈ మంత్రాన్ని అయితే చెప్పుకొని చూడండి ఫ్రెండ్స్. చాలా మంచి ఫలితం అయితే కలుగుతుంది. ఇంకా చాలామంది రాత్రి సమయంలో అమ్మవారికి పూజ అనేది చేస్తుంటారు కదా, ఆ టైంలో అయినా కానీ అమ్మవారిని స్మరిస్తూ ఈ మంత్రాన్ని దీపం పెట్టేప్పుడు కూడా చెప్పుకోవచ్చు. చాలా సింపుల్గా, ఈజీగా, అందరికీ అర్థమయ్యేలానే ఉంటుంది. అందరూ చెప్పుకోదగ్గదనండి. అది కూడా ఎన్నోసార్లు చెప్పుకోని అవసరం లేదు. 5 సార్లు అమ్మవారికి ఇష్టమైంది కదండి పంచమి తిథి అనేది, 5 సార్లు చెప్పుకుంటే చాలు. ఇంకా మాకు టైం ఉంది, మేము చెప్పుకుంటాము అని అనుకున్న వాళ్ళు 9 సార్లు కానీ, 11 సార్లు కానీ, 21 సార్లు కానీ, 108 సార్లు కానీ, ఇలా మీ ఇష్టం అండి. అది మీ ఓపికను బట్టి ఉంటుంది. కనీసం మీరు 5 సార్లు 3 రోజులు అయితే చెప్పుకొని చూడండి, 100% రిజల్ట్ అయితే ఉంటుంది ఫ్రెండ్స్. మీది ఎంత పెద్ద కష్టమైనా కానివచ్చండి. కష్టమే కాదండి, మీరు ఏదైనా పని మీద వెళ్తున్నా, ఆ పని లేట్ అవుతున్నా, డిలే అయిపోతున్నా, పని సక్సెస్ కాకుండా ఏదో ఒకటి జరుగుతుంది, అలాంటి సమయంలో కూడా మీకు ఈ మంత్రం అనేది ఎంతో పవర్ఫుల్గా అయితే యూజ్ అవుతుంది అనమాట. ఒకసారి చెప్పుకొని చూడండి. తర్వాత మీరే నాకు ఖచ్చితంగా అయితే కామెంట్ అయితే చేస్తారు. అంటే మీ కోరిక తీరే మార్గం మీకు కనిపించడము, లేదంటే మీకున్న కష్టాలు కొంచెం కొంచెం తగ్గిపోవడము, ఏదో ఒక రూపంలో మీకున్న కష్టాలన్నీ పోవడము, ఇలా మీకు ఏదో ఒకటి అనేది మీకు ఖచ్చితంగా అమ్మవారి సంకేతం ఏదో ఒకటి పంపిస్తారండి. అది ఒక్కసారి గమనిస్తున్నట్లయితే అమ్మవారి పంపే సంకేతాలన్నీ మీకు అర్థమవుతాయి. దానికి అమ్మవారి మీద భక్తితో నమ్మకంగా ఉంటే అమ్మవారు చూపించే ప్రతి దారి మనకు చాలా స్పష్టంగా కనిపిస్తుందండి. కాబట్టి నమ్మకంతో ఉండండి ఫ్రెండ్స్, అంతా మంచిగా జరుగుతుంది. మరి ఆ బీజాక్షరాలతో కూడిన ఆ మంత్రం ఏంటి, మనం ఏం చెప్పుకోవాలంటే ఇప్పుడు నేను స్క్రీన్ పైన కూడా ఇస్తాను ఫ్రెండ్స్, ఒకసారి చెక్ చేసుకోండి. ఆ మంత్రం ఏంటంటే ఓం శ్రీం గ్లౌం నర్పవి, ఓం శ్రీం గ్లౌం నర్పవి, ఓం శ్రీం గ్లౌం నర్పవి. చూశారు కదండి, 4 పదాలు అన్నమాట. ఈ మంత్రాన్ని మనం రోజు 3 రోజులు కనుక 5 సార్లు చెప్పుకున్నట్లయితే చాలా మంచి ఫలితం అయితే కలుగుతుందండి. నర్పవి అనేది ఎంత పవర్ఫుల్ మీ అందరికి కూడా తెలుసండి. పొద్దున లేవగానే బీజాక్షరాలు లేకుండా మన అరిచేతులు చూసి నర్పవి అని చెప్పుకున్నా కానీ చాలా మంచిది. ఈ నర్పవి అనేది అమ్మవారి నామాల్లో ఒక నామమేనండి, పెద్ద ఏం కొత్త మంత్రం ఏం కాదు ఇది. కాబట్టి ఒక్కసారి చెప్పుకొని చూడండి, చాలా మంచి ఫలితం అయితే కలుగుతుంది. ఇక చూశారు కదండి, ఈ వీడియో మీ అందరికి నచ్చింది, యూజ్ అవుతుంది నేను అనుకుంటున్నాను. మీకు మీ కుటుంబ సభ్యులకు అంతా అమ్మవారి దయ కలగాలని, వారాహమ్మవారు మీ అందరినీ మీ కోరికలు అన్నీ తీర్చాలని నేను కూడా మనస్ఫూర్తిగా అమ్మని మీ తరఫున కోరుకుంటూ ఈ వీడియోని అయితే క్లోజ్ చేస్తున్నాను. మరి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్కి షేర్ చేయండి. ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తే సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. మరొక మంచి వీడియోతో మీ ముందుకైతే వస్తానండి. అంతవరకు సెలవు ఫ్రెండ్స్. Thanks for watching.